బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్ ఇళ్లు క్వారీల్లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. లగ్డారంలోని సంతోష్ గ్రానైట్ అండ్ క్వారీస్ పరిశ్రమలో ఈడీ బృందం సోదాలు చేస్తోంది. గూడెం మధుసూదన్ రెడ్డి సంతోష్ గ్రానైట్ పరిశ్రమకు యజమానిగా ఉన్నారు. భూగర్భ గనుల శాఖకు భారీ మొత్తంలో సీనరేజ్ని ఎగవేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ తవ్వేసి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సీనరేజ్ చెల్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. సీనరేజీ పెనాల్టీ కలిపి గతంలో మధుసూదన్ రెడ్డికి 341 కోట్ల రూపాయలు చెల్లించాలని మైనింగ్ అధికారులు నోటీసులిచ్చారు. ఇదే కేసులో ఆయన జైలుకు వెళ్లొచ్చారు. కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు గుర్తించింది ఈడీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మహిపాల్ రెడ్డి, అలాగే తన యూనియన్లో ఏకకాలంలో కూడా ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. నేను ప్రస్తుతం పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆయన ఇంట్లో అయితే ఈడీ అధికారులంతా కూడా సోదాలు చేస్తున్నారు. ఉదయం 8:15 ప్రాంతంలో ఈడీ అధికారులు వచ్చినట్టయితే సమాచారం అందుతుంది. అయితే గతంలో సంతోష్ గ్రానైట్ క్వారీ కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీల్లో విషయం కారణంగానే ఈ సోదాలు అయితే జరుగుతున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. సెంట్రల్ కోర్టుకు సంబంధించినటువంటి పోలీసులు భద్రత వలయంలో అయితే ప్రస్తుతం అయితే ఈ ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఏక చోట్ల కూడా 8 చోట్ల అంటే ఈ ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నట్టయితే సమాచారం అందుతుంది. గతంలో మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిపై సంతోష్ గ్రానైట్ క్వారీకి సంబంధించి మైనింగ్ కంపెనీ కోసం అక్కడ భూమి లీజుకు తీసుకోవడం జరిగింది. అయితే లీజుకు తీసుకున్నటువంటి భూమిని దానికంటే ఎక్కువగా వాడుకున్నాడని చెప్పి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు అతనిపై నమోదు కావడం జరిగింది. నమోదైన తర్వాత కూడా అతన్ని జైల్లో కూడా వెళ్ళడం జరిగింది. అందుకు సంగారెడ్డి ఆర్డీఓ నేపథ్యంలో సంగారెడ్డి ఆర్డీఓ ఆధ్వర్యంలో 8 బృందాలు ఏర్పాటు చేసి అంటే టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి 341 కోట్ల జరిమానా కూడా విధించడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో గ్రానైట్ పార్టీకి సంబంధించినటువంటి బినామీలకు సంబంధించి అంటే ఇటు మహిపాల్ రెడ్డి గారు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డితో పాటు మరికొందరు బినామీల పేర్ల మీద ఈ మైనింగ్ వ్యాపారం చేస్తున్నట్టయితే ఈడీ అధికారులకు సమాచారం అందడంతో మాత్రం ఈడీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఈడీ సోదాలు సాయంత్రం వరకు మాత్రం కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్యే సోదరుడి ఇంటితో పాటు లక్డారంలోని గ్రానైట్ వారి ఆ కార్యాలయం ఏదైతే ఉందో కార్యాలయం దగ్గర కూడా ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా.